వాళ్ళు ఈ మధ్య చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి నా అన్వేషణ ఒక వీడియో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అది కూడా ఎలాంటిదంటే సిపి సజ్జనర్ సారు ఆయన దగ్గర ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అది దాదాపు 3 days అయిపోతుంది వచ్చి కూడా. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ బాగా ప్రమోషన్ చేసి సంపాదించేసి వాళ్ళు జనాలను కూడా అలాగే చంపేస్తున్నారు. ఎందుకంటే బెట్టింగ్ ఇప్పుడు నా అన్వేషణ ఛానల్ కానీ ఆయనకు దగ్గర 4 million ఫాలోవర్స్ ఉన్నారు. ఆ 1 million ఫాలోవర్స్ అంటే చాలా అంటే చాలా, అందులో సగం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అలా అనమాట. ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏమి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, అది ఆయన చేయలేదు. కాకపోతే ఆయన అందరి గురించి చెప్తా ఉంటాడు, కానీ బూతులు తిడతాడు. అది ఒకటి బూతులు తిట్టే ఛానల్ అనమాట ఆయనది. ఎందుకంటే ఆయన కూడా మంచి మంచి లొకేషన్లు చూపించుకుంటూ వాళ్ళ ఇళ్ళతోని అందరికి ఎంటర్టైన్మెంట్ తీసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇందులో బెట్టింగ్ యాప్స్లలో ఫస్ట్ అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరంటే లోకల్ బాయ్ నాని అనేసి ఈ చెరువులో మన సముద్రంలో చేపలు పట్టుకుంటూ వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళ భార్య ఉండి నాకు ఒక 30,000 కావాలి షాపింగ్ చేయాలి అంటే ఆయన ఉండి ఒక నిమిషం ఆగు అనేసి ఇట్లా ఫోన్లో వీడియో తీసుకుంటూ ఇదిగో 30 కాదు 40 తీసుకో అనేసి మీకు ఎలా అండి అని అంటుంది ఆమె. ఎలా అండి అంటే ఇలా ఆడి ఇలా గెలుచుకుంటాను అందుకని ఇలా ఇస్తున్నాను అనేసి. కానీ అలా ప్రజలను మోసం చేసుకుంటూ ఆ బెట్టింగ్స్ యాప్ ప్రమోషన్ చేసుకుంటూ చాలామంది చనిపోతున్నారు. మళ్ళీ ఆ ఉసురు మనకు తగులుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇంటికి ఎదిగొచ్చిన కొడుకు ఒక చనిపోతే ఎలాంటి బాధలు ఉంటాయో అది మన ఇంట్లో కూడా జరిగితే అది తెలుస్తుంది అనమాట ఆ బాధలు. అలాగే చాలామంది సూసైడ్ చేసుకోవడం. నాకు ఇంకొకటి లోన్ యాప్స్ కూడా విపరీతంగా లాగేస్తున్నారు డబ్బులు. ఒక్కొక్కరు 10 రూపాయల ఇంట్రెస్ట్లు తీసుకొని అసలు కట్టేటప్పుడు ఒక్కసారి కూడా మిస్ అయితే అది ఎలా ఉంటుందో మనకి సివిల్ స్కోర్ తీసేస్తారు. అలా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట బయట యాప్స్ వల్ల. ఈ యాప్స్ తర్వాత ఈ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఒక షాప్లోకి వెళ్ళి ఐఫోన్ కొనుక్కోనికి వెళ్ళి ఇలా నేను ఐఫోన్ కొనుక్కుంటున్నా ఇలా ఆడి గెలుచుకోవాలి అది ఇలాంటి ఫోన్లు తీసుకోవాలి అనేసి ఒక షాప్లో ఆయన కూడా చూపిస్తూ ఉంటాడు ఆ వీడియో. కానీ అతను కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మోటో బ్లాగ్స్ అంటే బైక్ మీద ట్రావెల్ చేసుకుంటూ అమెరికా వెళ్ళాను అనేసి చెప్తూ ఉంటాడు. కానీ అతను చాలా మంచి వ్యక్తిగా ఉండి ఇంకా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు మరి చెయ్యాలి కదా అని. చెయ్యాలి, కానీ అలా చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ ఇంటికి ఎదిగిన కొడుకులు బిడ్డలు అందరూ ఆడుతూ ఉంటే వాళ్ళకి డబ్బు నాశనం అయిపోయి నీకు డబ్బు వస్తే మరి నీకెంత మంచిగా ఉందో నాకు తెలియదు, కానీ అది కరెక్ట్ కాదు. తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చూసిన రీసెంట్గా రీతు చౌదరి. హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్ గా అయితే నేను బెట్టింగ్ ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకు ముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి ముందు యాప్స్ ఎట్లా బ్యాన్ చేసేసారో మళ్ళీ అవి యాప్స్ బ్యాన్ చేసినా ఇవన్నీ మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. ఇవి మళ్ళీ కూడా ఈ బెట్టింగ్స్ ఈ లోన్ యాప్స్ సతాయించే వాళ్ళు కానీ జెన్యూన్ ఉన్నాయి ఉంచవచ్చు, కానీ మిగతా మొత్తం తీసేయడమే బెటరు. ఎందుకంటే చాలామంది యూత్ పాడైపోతున్నారు దీనివల్ల. అంటే ఇలా ఆడడం వల్ల చేస్తారు ఒక్కసారి వస్తాయి 3-4 సార్లు. మా టీంలో కూడా అలాంటి బెట్టింగ్ యాప్లలో డబ్బులు వేసి పోగొట్టిన వాళ్ళం ఉన్నాం. 20,000 10,000 30,000 అలా పోయిన వాళ్ళం ఉన్నాం. అందుకే ఈ మధ్య సిపి సజ్జనర్ సార్ అందరికీ అరెస్ట్ చేస్తామనేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మరి అది ఈ బెట్టింగ్స్ యాప్ ఇక్కడతో ఆగిపోవడమే చాలా బెటరు. ఎందుకంటే చాలామంది ఈ బెట్టింగ్స్ యాప్ చేసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ అరెస్ట్ వారెంట్స్ పంపించేసేసి అందరినీ గట్టిగా నిలదీయాలి, చేయొద్దనేసి చెప్పాలి. ఇది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మానిటైజేషన్ కూడా కాలేదు ఇంకా, అయితే కూడా నేను అలాంటివి అయితే ఏం చేయను. ఇంకా వేరే మానిటైజేషన్ అయితే ఇంకా కొంతమందికి మంచి పనులు చేస్తా, కానీ ఇలాంటి అన్యాయం పనులు అయితే చేయను. ఓకే, ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, అయితే హర్ష సాయి కూడా బెట్టింగ్స్ యాప్ చేశారు, హర్ష సాయిని కూడా అరెస్ట్ చేయాలి అది అని అంటున్నారు. వీళ్ళలాగా సరే హర్ష సాయిని కూడా అరెస్ట్ చేయడం కరెక్టే, నేను కరెక్ట్ కాదు అని అయితే నేనేమనలేను, చేయొచ్చు. ఆయన కూడా బెట్టింగ్స్ యాప్ చేసిండు. కానీ ఈ అందరిలో మంచి పనులు చేసింది కూడా హర్ష సాయే. ఆ మంచి పనులు చేసినందుకు కూడా ఆయనని అభినందించాలి. ఆయన మంచి పనులే చేసిండు చాలా అంటే చాలా మందికి. బెట్టింగ్ యాప్స్ చేయొచ్చు, కానీ ఇలా తీసుకున్నాడు అలా పెట్టిండు. అతన్ని అరెస్ట్ చేయడం అంత కరెక్ట్ అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే నాకు ఎందుకు అనిపించలేదు అంటే ఆయన ఇక్కడ తెచ్చిండు ఇక్కడ పెట్టిండు, అంటే వీళ్ళని జనాలను చంపిండు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు అనేసి అనొచ్చు, పెట్టిండొచ్చు. కాకపోతే ఆయన
డబ్బులు రావాలి కాబట్టి అట్లా చేసిండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇక ఇప్పటితోనన్నా హర్ష సాయి అలాంటి వీడియోలు చేయొద్దని నేను అనుకుంటున్నా. బెట్టింగ్ యాప్స్ కాకుండా మామూలు వీడియోలు అయితే చేయొచ్చు. కానీ చాలా అంటే చాలా మందికి అతను సాయపడిండు, అతని డబ్బులు ఇచ్చడం జరిగింది. మొత్తం తీసుకున్న వాళ్ళు మొత్తం చాలామంది ఉన్నారు డబ్బులు తీసుకున్న వాళ్ళు. అందు గురించి హర్ష సాయి తప్పు చేసి ఉండొచ్చు. మరి అరెస్ట్ చేయాలా లేదా అనేది అది డబ్బులు తీసుకున్న వాళ్ళకు ఆయన చేసిన యాడ్స్కి దానికి తెలియాలి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే అతను జనాలకు పంచిండు, అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ ఏదో ఇష్యూలోన జైలుకు దాకా కూడా పోయిండు, కోర్టుకు దాకా కూడా పోయిండు, మళ్ళీ రిలీజ్ అవ్వడం జరిగింది. అతను ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. అతను సినిమా తీస్తున్నాడు కాబట్టి వీడియోలు కూడా రావట్లేదు. ఆయన సినిమా వస్తుంది మరి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్.